ఆరావళి పర్వతాలలో మైనింగ్‌కి అనుమతిస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. వాస్తవంగా మైనింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్సే ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అరక్‌లోనో, పాడేరులోనో లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలోనో అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంటాయి కదా! అట్లాగే ఆరావళి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆరావళి పర్వతాన్ని మైనింగ్‌కి ముందుకొచ్చినాయి. అందులో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని అంబానీలకి ఇస్తారు, అదానీలకి ఇస్తారు, వాళ్ళు పాపం రోజు మైనింగ్ చేసుకుంటారు అన్నటువంటి కోణంలో ప్రొజెక్షన్ వచ్చింది. అది గత కొన్ని రోజుల నుంచి దుష్ప్రచారం సీరియస్గా జరుగుతుంది. అది ఇచ్చేస్తున్నారు అన్నట్టు. దాంట్లో కొన్ని ఆర్టిఫిషియల్గా సృష్టించబడినటువంటి జీవోలు ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి. కొన్ని ఒరిజినల్ కూడా అయి ఉండొచ్చినాయి. అయితే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ఆరావళి పర్వతాలు అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. అంటే పర్వత ప్రాంతాలలో మైనింగ్ అన్నటువంటిది జరిగితే ఇక ఎకోసిస్టమ్ మొత్తం దెబ్బతింటుందన్నటువంటి ఆగ్రహం ప్రజల్లో వచ్చింది. అది సోషల్ మీడియాలో వచ్చినటువంటి వేళ దాన్ని నేరుగా మోడీ సర్కార్కి ముడిపెడుతున్నటువంటి వేళ, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక క్లియర్ ఆదేశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేయడానికి వీలు లేదు అన్నటువంటిది. అంటే మైనింగ్ పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నిర్ణయాలు, కాంట్రాక్ట్లు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోకి వస్తే డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మైనింగ్కి సంబంధించినటువంటిది అక్కడ చేయడానికి వీలు లేదు, పర్యావరణ రీత్యా అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఈ విషయం ఇక్కడతో క్లోజ్ అవుతుందా, ఇంకా మళ్ళీ ప్రచారాలు ముందుకెళ్తాయో చూడాలి.